వాటిల్లు. విజయనగరం పట్టణంలో గల స్థానిక 19వ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు జనసేనలోకి చేరిక. పట్టణంలో 19వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరికి కూడా ఆ విధంగా ఏ సమస్య ఉన్నా మీ అందరికీ మేము పరిష్కరిస్తామని ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మీ పార్టీలో జాయిన్ అయ్యి సుమారు సంవత్సరాల కాలం అవుతుంది. ఈరోజు నేను చూసిన లీడర్షిప్ లో దేశంలోనే ఎంత అత్యున్నత ఆలోచనతో కానీ ఒక నీతి నిజాయితీతో ఉన్న నాయకుడు కానీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన పవన్ కళ్యాణ్ గారికి మీకు గౌరవం చెప్తున్నాం. నేను చూసినప్పటి నుంచి మనం చూస్తుంటే ఏ నాయకుడు కూడా అధికారం నుండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి తన సొంత నిధులు ప్రజల కోసం కానీ అవసరాల కోసం కానీ ఖర్చు పెట్టే వాళ్ళు ఎక్కడ ఉండరు. మనం చూసాం. మొన్న విజయవాడ గత సంవత్సరం క్రితం విజయవాడ వరద వస్తే ఆయన సొంత నిధులు 6 కోట్ల రూపాయలు ఆయన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లాలో గొల్ల డయేరియాతో 10 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు చెప్పిన 10 లక్షలు ఆయన సొంత నిధులు ఇవ్వడం జరిగింది. మనం చూస్తే ఒక కాలేజీలో స్కూల్లో వంటగది పోకపోతే దానికి కావాల్సిన 50 లక్షల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. మన వాటర్ ట్యాంక్ ని కొన్నిదల గ్రామం అని ఆయన ఇంటి పేరుతో ఉన్న గ్రామానికి ఆయన నా ఇంటి పేరుతో ఉందని దత్తత తీసుకొని సుమారు 2000 మందికి నీటి ఎద్దడి లేకుండా చేయడానికి వాటర్ ట్యాంక్ కట్టి ఇవ్వడం జరిగింది. ఇలాంటి మౌలిక సదుపాయాలు అతను సొంత నిధులతో చేశారు. ఈరోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత 13,286 గ్రామాలకి ఒకేసారి గ్రామ పంచాయతీ సభలు పెట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లోకి వెళ్ళాడంటే మనం ఆయన పెట్టుకుంటాం. ఈ రోజు వరకు మంత్రులు రావడం, డిప్యూటీ సీఎం రావడం జరుగుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారు అనే విధంగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి గ్రామంలో ఫస్ట్ విడతలోని గ్రామ సభలో పెట్టి ఫస్ట్ విడతలో ఇంచుమించు సుమారు 4,000 కిలోమీటర్లకి సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ వేయడం జరిగింది. అలాగే డ్రైన్లు బాగు చేయడం జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకం కింద ఈరోజు వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వెంటనే పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా వచ్చిన తర్వాత అతి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే బీజేపీ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయని మీ అందరూ గమనించాలి. ఎక్కడ కూడా గత ప్రభుత్వం మనం చూసాం ఎంతసేపు అరాచకాలు. నువ్వు అటు తిరిగితే నీ పెన్షన్ తీసేస్తాను, ఇటు తిరిగితే నీ ఇల్లు కబ్జా చేసేస్తాను, అటు వెళ్తే నీ ల్యాండ్ కబ్జా చేసేస్తాను, నీ పెన్షన్ తీస్తాను, నీ పథకం తీస్తాను, నువ్వు డ్వాక్రా మహిళ ఏంటో నీకు లోన్ రానికుండా చేస్తాం అని భయపెట్టే పరిస్థితి నుంచి ఈ రోజు అది లేదు. ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఎవరి నాయకులకు ఏ విధంగా ఉండాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ చాలా ఆ దిశగా ప్రయాణిస్తూ ముఖ్యంగా వాళ్ళిద్దరికి ఒకటే లక్ష్యం, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తున్నారు. మన అమరావతిలోని అమరావతిని ఈ రోజు శ్మశానం కింద గత ప్రభుత్వం చేస్తే ఈ రోజు దానికి మళ్ళీ ఒక రూపురేఖ తీసుకొచ్చి ప్రపంచ దేశాలన్నీ అమరావతి వైపు చూసే విధంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని మీ అందరికీ నేను గౌరవంగా తెలియజేస్తున్నాను. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ మనకి ఈరోజు అర్థం అవ్వదు. మన చదువుకున్న యువకులందరికీ తెలిసింది. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆ రోజు విజన్ 2020 పెట్టి ఈ రోజు హైదరాబాద్ మహానగరాన్ని ఏ విధంగా తయారు చేసాం మన ముఖ్యమంత్రి గారు సారథ్యంలో చూసాం. ఆ నాయకత్వానికి తోడుగా కాదు పూర్తి స్థాయి బలంగా చేరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తున్నారు. మనం కేవలం 21 సీట్లు తెచ్చుకుని 21 సీట్లు గెలిచిన ఏకైక రాజకీయ పార్టీ 100% తెచ్చిన ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ గౌరవిస్తున్నాం. మౌలిక సదుపాయాలు కానీ, తాగునీటిలో కానీ, అక్కడ రోడ్లు కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకురండి. రేపు రాబోయే రోజుల్లో మీ ప్రాంతంలో మంచి కార్యక్రమాలు చేపడతాం జనసేన పార్టీ తరపు నుంచి. ఆ కార్యక్రమాలు మీ అందరూ పాల్పంచుకోండి, 10 మందికి ముందుకు తీసుకెళ్ళండి. ఈ విధంగా లంకాపట్నంలో చేసే విధంగా మిగతా ప్రాంతాల్లో కూడా చేసే విధంగా ఉండాలనేది మీ యొక్క స్ఫూర్తి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గతంలో పార్టీకి ముందు నుంచి పనిచేస్తున్న మన శివ, అలాగే జగదీష్, నాతో పాటు వచ్చిన మహేష్, శ్రీనాథ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ నాకు నా అన్నదమ్ములు లాంటి వీళ్ళందరూ మనందరం ఒక కుటుంబం. ఈ రోజు నుంచి మనందరం ఒక జనసేన కుటుంబం. మీరందరూ ఈ రోజు వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు, నా సమక్షంలో జాయిన్ అవుతున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా జై జనసేన.
ఎంతో అభివృద్ధి జరుగుతున్న నాయకత్వంలో ఈ రోజు కూడా 19వ వార్డు నుంచి మన అవనా విక్రమ్ గారి నాయకత్వాన్ని జనసేన తాలూకా పార్టీ సిద్ధాంతాలని మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు వచ్చి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వేదికని అలంకరించవలసిందిగా కొన్నాడ రామకృష్ణ సో ఈ రోజు చాలా మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీరు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. అయితే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్రం తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ముఖ్యమంత్రిగా చేశారు. చాలా మంది నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా వాళ్ళ సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టలేదు. ఎవరైనా అదేవిధంగా ఈరోజు మన ఇక్కడ మీరు అందరూ మన అన్నయ్య శ్రీ అవనాపు విక్రమ్ గారి ఆధ్వర్యంలో మన జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. ఇక్కడ విక్రమాంజీ గారు చూసుకుంటే విజయనగరంలో చాలా మంది నాయకులు ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషకరం. పార్టీలో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మీకు ఎలాంటి సమస్య ఉన్నా, మీ వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా ఒక అప్లికేషన్ రాసి మన అన్నయ్య గారు దృష్టిలో పెడితే ఆయన ఎంతవరకు వీలైతే అంతవరకు మీ అందరి సమస్యలు కూడా. నా పేరు యమునాథ చక్రవర్తి. ఈ అవకాశం ఇచ్చిన విక్రమ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 19వ వార్డు వచ్చిన జన సైనికులకి వీర మహిళలకి నా ధన్యవాదాలు. మన జనసేన పార్టీలో ఆడవాళ్ళ నుంచి వీర మహిళలు అంటారు. అంటే మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను. మీ అందరూ మేము చేసుకున్న అదృష్టవాదాలు తెలుపుకుంటున్నాం. మనందరికీ ఒక అవకాశం. మన ప్రాబ్లం అని ఉంటే మనం ముందు వెళ్ళక్కర్లేదు, అన్నీ ముందు వచ్చేస్తారు. ముందు పలానా వాటి నుంచి ఇలా ప్రాబ్లం ఉంది అంటే చాలు ముందే మీ అందరూ విక్రమణ్య మాటతో ముందుకెళ్ళాలని, ఇంకా జన సైనికులకి చేర్చి అన్ని వెనకాతలు నిలబెట్టాలని కోరుకుంటూ జై జనసేన. ఫిబ్రవరి 26వ తేదీ నుండి మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అనేది జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానికి 4 రోజుల ముందుగా అనగా ఈ రోజు విజయనగరం నియోజకవర్గంలో 19వ వార్డు డివిజన్ నుంచి మీరు జన సైనికులు, వీర మహిళలు, విజయనగరం జిల్లా జనసేన నాయకులు శ్రీ అవనా విక్రమ్ గారి సమక్షంలో చేరవేయడం అనేది చాలా శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మా మండల విషయాన్ని మనకి వచ్చారో ఆయన రాకతో మాకు ఎంతో ఒక ధైర్యాన్ని ఇచ్చి, మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి మీరు మండల ఆత్మీయంగా ప్రతి గ్రామాన్ని మీరు జరుపుకున్నాం అంటే దానికి కీలకమైన కారకులు శ్రీ అవనా విక్రమ్ అనే గారు. ఎందుకంటే ఈరోజు మీరు అందరూ విక్రమ్ సమక్షంలో పార్టీలో మీరు జాయిన్ అవుతున్నారంటే ఆయన ఒక సామర్థ్యత, ఒక పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలోని పిఠాపురంలోని విజయనగరం జిల్లా జనసేన వ్యాప్తిని ఖ్యాతిని పిఠాపురం నలుగురు మూలన తెలియజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీ అవనా విక్రమ్ గారు నేను చెప్తున్నాను. అంతకన్నా మొన్న రీసెంట్ గా తిరుపతి లడ్డు కల్తీ విషయంలో కూడా ఒత్తిడి చేసామంటే అక్కడే అన్నికి అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు ఒకటే ఆలోచిస్తారు, పార్టీ పదవి బాధ్యత కన్నా పని బాధ్యత ఉండాలని చెప్పి ముందుండే నాయకుడు మనం విక్రమణ్య. అలాగే నాకు ఈరోజు ఈ చక్కటి అవకాశం. జై జనసేన, జై హింద్. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన విజయనగరం జనసేన పార్టీ నాయకులు అవనా విక్రమ్ తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ముందు నేను థ్యాంక్స్ చెప్పేది ఏదైనా ఉంది అనుకుంటే మన వీర మహిళలకి. ఎందుకంటే చెప్పగానే అందరూ కూడా వాళ్ళ పనులను ముగించుకొని మాకు ప్రోత్సహించిన వేదికీదున్న జనసేన నాయకులకి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే మన ప్రీతం నేత అన్నయ్య అవనా విక్రమ్ గారికి హాయ్